మొన్న పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత హిందువులు అతను చంపారు అన్నప్పుడు అసలు హిందువులకేం పనిరా బాబు అని చెప్పేసి కొంతమంది రెస్పాండ్ అయితే ఇతను గతంలో రాముడికి సంబంధించి మాట్లాడినటువంటి ఆ మాటలని హిందువులు జీర్ణించుకోలేకపోయారంటూ హిందూ గ్రంథాల్లో ఉన్నదే పాస్టర్ ప్రవీణ్ చెప్పాడంటూ అసలు సంబంధం లేనటువంటి టాపిక్ని కూడా పట్టుకొచ్చి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఎంత కంపు చేయాలి అంత కంపు చేశారు కొంతమంది క్రైస్తవ ముసుగులైనటువంటి దొంగ పాస్టర్లు, ఫేక్ గాల్. ఆ మూమెంట్లో హిందువులలో ఒక ఆలోచన మొదలైంది. మనమంతా యూనిటీగా లేకపోబట్టే కదా ఈ రకం మనల్ని అనగలుగుతున్నారు, మనమంతా కూడా ఐకమత్యంతో లేకపోబట్టే కదా అడ్డదిడ్డంగా మన దేవుడి గురించి మాట్లాడుతున్నారు. అసలు మన గ్రంథాల్లో ఏముందో మనం అసలు ఈ రోజున చదివామా? పండగ వస్తే గుడికి వెళ్ళి మొక్కుతాం, లేదంటే ఇంట్లో దేవుడికి మొక్కుతాం, ఇంకంతే. రామాయణంలో ఏముంది, మహాభారతంలో ఏముంది, అదేవిధంగా మన పురాణాలకు సంబంధించి కానీ మన నీతి కథలలో చెప్పేటువంటి కొన్ని విషయాల గురించి కానీ ఈ రోజున మనం ఆలోచించామా? అదేమంటే ట్వింకిల్ టింకిల్ అంటూ సాంగులు, తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ సంబంధించిన రైమ్స్ ఏమో అవి. అసలు మనం అన్నది మర్చిపోయాం. మన భాష, మన సంస్కృతి, మన సంప్రదాయాలు అన్నీ మర్చిపోయాం. దానివల్ల ఏమవుతుంది, ఇవాళ ప్రతి నా కొడుకు, ఎస్ కోపంతోనే మాట్లాడుతున్నా, ప్రతి నా కొడుకు అడ్డదిడ్డంగా హిందూ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు, హిందూ మతం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రతి నా కొడుకు అన్నవాడు కూడా ఎందుకు తీసేసింది తెలుసా? వాళ్ళని బిడ్డల్లాగా భావిస్తూ వారికి తెలియని విషయాలు చెప్దామని, ఇది తప్ప వాళ్ళు ఏదో నా పిల్లానికి పుట్టినారని కాదు, లేదన్నప్పుడు వారిని వచ్చేసి ఏదో చేరదిద్దామని కూడా కాదు, 4 మంచి మాటలు చెప్దాం అన్నట్టు. చాలా కోపం వస్తుంది, చాలా ఆవేశం వస్తుంది, బట్ లిమిట్స్ క్రాస్ చేయకూడదు. ఎక్కడ కూడా మతాల మధ్య గొడవలు తలెత్తేందుకు బిహేవ్ చేయకూడదు, ఎక్కడ కూడా జాతీయ సమైక్యతకు భంగం కలిగించకూడదు. సో అన్నీ కూడా చాలా పద్ధతిగానే ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు పొన్ముడి అని చెప్పేసి ఒక ఎదవ, ఒక లుచ్చాగాడు, ఒక లబ్బేగాడు ఇంకా ఎన్ని బూతులు అంటే బూతులు అడిగి పెట్టవచ్చు, కానీ వాడిని మనం తిట్టే బూతులలో ఒక్కటి కూడా వాడి భార్యను అవమానించవద్దు, వాడి బిడ్డలను అవమానించవద్దు, వాడి తల్లిని అవమానించవద్దు, కానీ వాడిని మాత్రం తిట్టకుండా వదలొద్దు. వాడి వయసు 74 సంవత్సరాలు, సిగ్గు ఎగ్గులైన ఎదవ ఏకంగా అవినీతి ఆరోపణల్లో ఇరుక్కొని ఏకంగా మంత్రి పదవి పోయేటట్టుంటే సుప్రీంకోర్టుకి స్టే తెచ్చుకున్నటువంటి ఎదవాడు, అంత లోఫర్గాడాడు వాడు మంత్రిలో కొనసాగుతున్నాడు, పెన్ముడి అనేవాడు. ఏమైంది ఇప్పుడు? ఏకంగా మంత్రి పదవి పోయింది వాడికి. ఎందుకు పోయింది? మన దేవుళ్ళకి సంబంధించి నామాలు, అడ్డగీతలు ఏంటవి? శైవులు. నిలువు గీతలు ఏంటివి? వైష్ణవులు నామాలు. వీటిని వాడు ఏం చేశాడు తెలుసా? దానికన్నా ముందు వీడు ఎంత ఎదవంటే, గతంలోనే హిందీ భాషకు సంబంధించి అక్కడ తమిళనాడులో నానా హడావుడి చేస్తుంటే ఏమన్నా తెలుసా? వారిని మీ హిందీ భాషను దాగలయ్యా రే, తమిళనాడులో పానీపూరీలు అమ్మినంత హిందీలో మాట్లాడతారా, అట్లాంటి హిందీ మాకెందుకురా అని చెప్పేసి అన్నాడు. ఉత్తర భారతదేశం వెళ్తే మాట్లాడేది ఏంటి? ఇప్పుడు వేరే భాషలంటే మా మీద రుద్దొద్దు అనటం వరకు ఓకే, కానీ ఇదేంటి? అండ్ ఇంతకుముందు వీడు మాట్లాడి చాలా ఉన్నాయండి. రీసెంట్ దొర మురుగన్ వీడు ఉన్నాడు, వాడైతే ఏకంగా వికలాంగుల గురించి, దివ్యాంగుల గురించి తప్పుగా మాట్లాడాడు. వాడు ఇందాక క్షమాపణ చెప్పాడు, వాడు మంత్రి పదవి ఎక్కడ పోయిద్దా అని. విషయం ఏంటంటే 74 సంవత్సరాలు వస్తున్నటువంటి ఈ ఎదవ మొత్తం ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఉన్నారు ఒక సభ. ఆ సభలో ఏదో కుళ్ళు జోకులు పేరుద్దాం అనుకున్నాడు, ఏవో చెప్దాను అనుకున్నాడు అంట. ఒక వేష దగ్గరికి ఓ విటుడు వెళ్ళాడు, ఒక వేష దగ్గరికి శృంగార సుఖం కోరుకొని ఒక మగోడు వెళ్ళాడు. వెళ్ళగానే ఆ వేశ్య కింద మీద చూసి, ఏమోయ్ నువ్వు వైష్ణవుడివా శైవుడివా అని అడిగిందట. మీరు వైష్ణులా శైవులా అని. పాపం ఆ వెళ్ళిన విటుగా అర్థం కాక, ఏంటి ఇలా అడిగేవు అన్నట. అప్పుడు వైష్ణవులైతే ఒకరేటోయ్, శైవులైతే ఒకరోటేయ్ అందట. అంటే అన్నాడట. అప్పుడు మరలా వైష్ణవులంటే ఎవరు? నిలువునామాలు పెట్టుకునేవాళ్ళు, అంటే నించొని మనం చేసుకోవచ్చు అన్నట్టు. చాలా కంపరం, చిరాకు ఇదిలో ఉండే ఇది వీడియో వేస్తున్నాను. ఎందుకంటే ఇక ఇప్పుడు కూడా నోరు తెరవకపోతే, ఇప్పుడు కూడా ఎవడబడితే వాడు హిందూ మతం మీద, హిందూ దేవుల మీద ఎలా పడుతున్నాడో చెప్పకపోతే హిందువులు ఏకం కాలేరు. మీకు నచ్చిన రాజకీయ పార్టీలకు ఓట్లేసుకోండి, కానీ మతపరంగా దేవుళ్ళ పరంగా కనీసం ఇప్పటి నుంచి ఐకమత్యంతో ఉండండి. సెక్యులర్ ముసుగులో మీ మతాన్ని, మీ అమ్మని, మీ నాన్నని ఎవడెవడేదంటే మూసుకొని కూర్చాకండి. ఏంటి నించొని మనం చేసుకుంటాం కదా, వైష్ణవుడైతే ఆరా చేసుకున్నప్పుడు దానికి అది వేరు, శైవులు అన్నప్పుడు ఇట్లా ఉంటాయి కదా అడ్డగీతలు,
అంటే పడుకొని చేసుకునేది, సో శైవుడు అంటే అలా చేస్తాడు, దానికి ఒక రేటు అని చెప్పేసి ఆమె చెప్పిందని అహహా అహహా అని నవ్వేడు ఈ పొన్ముడు అని ఎదవ. వాడు ముడ్డి కింద 74 సంవత్సరాలు అవినీతి ఆరోపణల మీద స్టే తెచ్చుకొని బతుకుతున్నాడు ఆడు. ఎప్పుడైతే ఈ రకంగా వ్యాఖ్యలు చేశాడో ఖుష్బూ వచ్చింది. ఆ పొన్ముడు ఏం మాట్లాడాడో నాకన్నా మీకే బాగా తెలుసు. దేవుడు అనేవాడు ఉన్నాడు, మొత్తం చూస్తున్నాడు. ఇప్పుడు అతను మాట్లాడిన దానికి సంబంధించి మీరు ఆనందిస్తారా, ఎంజాయ్ చేస్తారా, లేక అటువంటి వాడిని పార్టీ నుంచి తీసి అవతల పెడతారని చెప్పేసి ఖుష్బూ ట్వీట్ చేసింది. ఇమ్మీడియట్గా కనిమూలి అలర్ట్ అయింది. స్టాలిన్ చెల్లేది కదా ఆమె, కనిమూలి ఎంపీ. ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు మాట్లాడినా సహించేది లేదు, ఇటువంటి వాడిని ఎంకరేజ్ చేసేది లేదు, ఇమీడియట్గా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి స్టాలిన్ని ట్యాగ్ చేసి పెట్టింది. ఈ స్టాలిన్ కొడుకేవుడు ఉదయనిధి స్టాలిన్, వాడో పెద్ద ఎదవ. వాడేక సనాతన ధర్మాన్ని వైరస్తో పోలుస్తాడు. వాడు మళ్ళీ క్రైస్తవుడు. మరలా నువ్వు ఒక మతంలో ఉంటూ వేరే మతం అసలు ఎలా మాట్లాడుతావు? నువ్వు మళ్ళీ ఒక మంత్రిగా ఉంటూ ఏం చేయలేం. అక్కడ దరిద్రులు అట్లా తగలడారు, బానిసల్లాగా ఉన్నారు తమిళనాడులో కొంతమంది. అండ్ డిఎంకే వాళ్ళు మాట్లాడితే ద్రవిడ ఉద్యమం అంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా తమిళనాడులో ఘోరాతి ఘోరంగా దళితులను అవమానిస్తూనే ఉన్నారు. కానీ మరలా డిఎంకే ఓట్లేస్తూనే ఉంటారు. ఇప్పుడు చెన్మయ శ్రీపాద హీరోయిన్ కానీ, ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ, సింగర్ కానీ, ఖుష్బూ కానీ చాలామందికి ఏమంటున్నారు, ఒరే అసలు ఏం చేస్తున్నారా మీరు? తమిళనాడులో అంత యూనిటీగా ఉన్నారని అనుకున్నాం. ఏంటా యూనిటీ అంటే హిందువుల మీద బురదలటానికి యూనిటీగా ఉన్నారు, హిందూ దేవుళ్ళని తక్కువ చేయడానికి యూనిటీగా ఉన్నారు, టోటల్గా హిందూ సమాజాన్ని చేల్చడానికి మీరు యూనిటీగా ఉన్నారని అర్థమైందిరా. మీ బతుకు చేయడానికి వస్తున్నారు. నేను మరలా చెప్తున్నా, వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి తమిళనాడులో. ఒక్క హిందువు అయినా సరే డిఎంకేకి ఓటేసాడంటే అది మన దేవుళ్ళని మనమే దూషించుకున్నట్టు, మన మీద మనమే ఉమ్మేసుకున్నట్టు. అంత వరస్ట్గా డిఎంకే గాలు. వీడియో క్లోజ్ చేసిన ఆ పొన్ముడి గాడిని ఇమ్మీడియట్గా మంత్రి పదవి తీసి అవతల పడేశారు. అండ్ పార్టీకి వాడు డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడట, అది తీసి అవతల పడేశారు. తిరుచి శివన సమయంలో నియమించారు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మన ఇతర మతాలని దూషించొద్దు, ఇతర దేవుళ్ళ జోలికి మనం పోవద్దు. మన మతం జోలికి ఎవడన్నా వచ్చినా, మన విశ్వాసాల జోలికి ఎవడన్నా వచ్చినా, మన దేవుళ్ళని ఎవడన్నా తక్కువ చేసి మాట్లాడినాం అసలు ఊరుకోవద్దు. అలా చెప్పి కొడతాం, తిడతాం, కొట్లాట్లు ఇవన్నీ మనకొద్దు. మన స్పందననే తెలియజేద్దాం, హుందాగా గౌరవంగా. ఇప్పుడు ఈ రకంగా అలా చెప్పేసి ప్రతిటి సమాధానం చెప్తాంటే అది కూడా వద్దు. మరలా ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మెజారిటీగా ఏ మతస్థులైతే ఒక దేశంలో ఉన్నారో వాళ్ళ మీద అదే దేశంలో ఉన్నటువంటి మైనారిటీలు అడ్డద్దటగా నోరేసుకొని పడిపోయిన సందర్భాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. కానీ ఏం దరిద్రమో ఏం దౌర్భాగ్యమో తెలీదు, భారతదేశంలో ముస్లింలో ఉన్నటువంటి కొంతమంది నానా రకాలుగా మాట్లాడేది హిందువుల గురించి. ఇక క్రైస్తవుల గురించి అయితే రీసెంట్గా వచ్చినటువంటి దొంగ పాస్టర్లు, ఫేక్ పాస్టర్ల గురించి అయితే చెప్పే పనేలా, నోరు తెరిస్తే నోట్లోంచి అశుద్ధమే. ఆ అశుద్ధంతో ఏమొచ్చిందిరా అంటే హిందూ దేవుళ్ళు కాదు ఇవి రాళ్ళు, వాటిని పూజించకూడదు అంటూ రాముడి గురించి, సీత గురించి, కృష్ణుడి గురించి రకరకాలుగా మాట్లాడతారు వాళ్ళు. వాడికి సరిగ్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు వాళ్ళు ఏం చేస్తారు, ఎటు వెళ్తారు ఏంటో వాళ్ళకి తెలియదు. బట్ దేవుడి గురించి నానా రకాలుగా మాట్లాడతాడు. నేను ఇక్కడ వాళ్ళ కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడాల. వాళ్ళ సొంత వాళ్ళు ఏం చేస్తారు ఏంటో కనీసం అవి కూడా తెలియదు వీళ్ళకి. కుటుంబ బాధ్యతలు వీళ్ళు పట్టించుకోరు. బట్ ఏవో చేస్తారు. మళ్ళీ అందరినీ అంటలా కొంతమంది దొంగ పాస్టర్ గురించి అంటున్నా. నిజమైనటువంటి క్రైస్తవుడు శాంతిని బోధిస్తాడు. నిజమైనటువంటి క్రైస్తవుడు అన్ని మతాలను కూడా వారి యొక్క జీసస్ చెప్పినట్టుగా పరమత సహనం అన్న వేళ ఆలోచిస్తాడు. సరే లాగ్ అవుతుంది, వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇప్పటికన్నా కానీ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. ఇతర మతస్థుల జోలికి పోవద్దు, ఇతర మతాల గురించి, మత విశ్వాసాల గురించి, దేవుడి గురించి అడ్డద్దడిగా కూడా మాట్లాడి తీసుకెళ్ళి లోపలేస్తామని చెప్పేసి చట్టం తీసుకువస్తేనే పనికి వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి నోర్లు కట్టేసుకొని వాళ్ళ మతం గురించి, వాళ్ళ దేవుడి గురించి మాట్లాడుకుంటారు.